కథ పేరు పరిపూర్ణ హనీమూన్. రచన పఠనం సుజాతారావు. ఏవండి లేవండి, రిటైర్ అయినాక సోమరితనం ఎక్కువైంది మీకు. పొద్దున్నే భర్త మొద్దు నిద్రకు భంగం కలిగిస్తూ మేల్కొల్పింది పంకజం. అబ్బా, ఇప్పుడేం కొంపలు అంటుకున్నాయి? ఒళ్ళు విరుచుకుంటూ దుప్పటి తొలగించాడు మోహన్ రావు. కొంపలు అంటుకుంటే తప్ప మేల్కోరన్నమాట. పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపించడం చేత కాలేదు, కానీ తగుదునమ్మా అని 60వ ఏట హనీమూన్ ప్రయాణం కట్టారు. మరిచారా? ఒక విసురు విసిరింది పంకజం. ఆ పతివ్రతలందరూ నాకు అందుతారటే పిచ్చిదానా, నువ్వు కాబట్టి నాకు దొరికావు. ఇదేమన్నా చంద్రమండలం యాత్ర, బాగా చమత్కరించాలి అని మురిసిపోయాడు మోహన్. ఇదిగో చూడు, పెళ్ళి కాగానే హనీమూన్ అంటాం, కానీ నిజమైన హనీమూన్ 20లలో కాదు 60లలోనే అని నా అభిప్రాయం. మనం 60వ ఏట ప్రవేశించే సమయానికి సాధారణంగా బాధ్యతలు తీరిపోతాయి. పిల్లలు ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయిపోతారు. రిటైర్ అయిపోతాం కనుక ఆర్థిక సమస్యలు ఉండవు. మనకి మంచి అవగాహన ఉంటుంది కనుక హ్యాపీగా భాగస్వామితో టూర్లు చేయవచ్చు. హ్యాపీగా చెప్పాడు మోహనం. సంతోషించాం, కానీ ప్రయాణానికి సామాన్లు సర్దుతారా? అది నా మీదే వదిలేస్తారా? తలుచుకున్నప్పుడే తాత పెళ్ళట. వయసులో ఉండాల్సిన ముచ్చట వయసు అయినాక ఎందుకో. పంకజానికి మోహనం పనితనంపై ఎప్పుడూ నమ్మకం లేదు. ఎందుకంటావా? చూద్దామనుకున్న అన్ని పుణ్యస్థలాలు, టూరిజం ప్రదేశాలను చుట్టేయవచ్చు చీకు చింత లేకుండా. మనకు కూడా ఆఫీస్ ఎటు ఉండదు కనుక ఉల్లాసంగా ఎంజాయ్ చేయవచ్చు. పెళ్ళైన కొత్తల్లో ఎంతైనా కొత్త వ్యక్తే కదా, పైగా చిన్నతనం, కొంత బెరుకుగా భయంగా ఉంటుంది. ముందు జీవితం ఎలా ఉంటుందోనన్న సంశయం కూడా ఉంటుంది. కనుక హనీమూన్ పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే 60 దాటిన తర్వాతే పెట్టుకుంటే పూర్తి సమయం మన కంట్రోల్లో ఉంటుంది. పాత మాటలకు సామెతలకు అర్థాలు మారిపోతున్నాయే అని వివరణ ఇచ్చాడు మోహనం. హనీమూన్ని కూడా ఆ లిస్టులో చేర్చి కొత్త అర్థం వెతకాలి. ఇంకా మీకు మాత్రం ఏ కొత్తదనం మార్పు తేలేదు, ఏమిటో పాపం అంది పంకజం. హనీమూన్ అంటే 20-30 తర్వాత వద్దు, 60 తర్వాతే ముద్దు అన్నారే పిచ్చిమాలోకం. కళ్ళు పెద్దవి చేసుకుంటూ చెప్పాడు మోహనం. అరే, ఈలోగా ఆరోగ్యం పిల్లలు సహకరించాలిగా అంటూ అమ్మలు బుజ్జి మీ బట్టలు కూడా పట్టరండర్రా అంటూ మనవరాల్ని మనవడిని ఒక్క కేకేసి పిలిచింది పంకజం. కర్మరా దేవుడా, మళ్ళీ వాళ్ళెందుకే? అసలే మనది 60లో హనీమూన్ కదే, వెర్రి మొహందానా అన్నాడు మోహనం. కదా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే. ఇప్పుడు మనం తాత బామ్మలం, అదైనా గుర్తుందా? హతోస్మి. పిల్లలు వాళ్ళు రావాలని పట్టుబట్టి ఏడుస్తున్నారట. అబ్బాయి వెంట తీసుకెళ్ళమన్నాడండి. అదే మరి, మీ ధోరణి ఎప్పుడు మారింది కనుక. లేవండి. పంకజం విసురుగా వంటగది వైపు నడిచింది. దేవుడా, పరిపూర్ణ హనీమూన్ అంటే ఇదా? పూర్తి కుటుంబంతో హనీమూనా? అయ్యో రామ, తెలియగలేరే నీ మాయను అంటూ గొణుక్కుంటూ బాత్రూమ్ వైపు నడిచాడు మోహన్. జీవితాన్ని ఆస్వాదించాలంటే ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. కథ సమాప్తం.